గాంధీ భవన్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎక్కడికక్కడ వాళ్ళని చాలా దారుణంగా ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ వచ్చినటువంటి నిరుద్యోగులు కూడా కొంతమంది అక్కడక్కడ తలదాచుకుంటున్న సందర్భాన్ని అయితే మనం గమనిస్తూ ఉన్నాం. మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు. బ్రదర్, ఏంది అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు దేనికి వస్తూ ఉన్నారు? గాంధీ భవన్, చలో గాంధీ భవన్ అని పెట్టారు, అదేమన్నా ముట్టడా లేదంటే ధర్నా చేస్తూ ఉన్నారా? అసలు ఏంది, దేనికి అరెస్ట్ చేస్తూ ఉన్నారు? చూడండి, మెయిన్గా మేము ఏ ముట్టడికి దేనికి రాలేదండి. జస్ట్ మేము వచ్చింది ఒక వినతి పత్రం ఇవ్వడానికి, అది కూడా మినిస్టర్ని కలవడానికి. నేను పవర్ సెక్టార్ రిప్రజెంట్ చేయడానికి వచ్చాను. సో పవర్ సెక్టార్ తరఫున మేము డిప్యూటీ సీఎం గారు ఈరోజు బట్టి విక్రమార్క గారు వస్తున్నారని చెప్పినందుకు మేము మా గోస తెలుపుకోవడానికి వచ్చాము. జస్ట్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. కానీ ఈడ వచ్చినాక చూసే పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మేము ఊహించలేదు. ఎందుకు నిరుద్యోగులను ఇలా చేస్తున్నారు అనేది అర్థం అయితలేదు మాకు కూడా. ఒకప్పుడు నిరుద్యోగులమే కదా, మిమ్మల్ని ఇదే నిరుద్యోగులమే మీ గెలుపు కోసం తిరిగిన వాళ్ళము. ఈ రోజు మమ్మల్ని ఎందుకు ఇలా రోడ్లపైన ఇలా ఈడ్చుకెళ్తున్నారు అనేది మాకు కూడా అర్థం అవుతలేదు. దానికోసమే మేము కూడా ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ని కూడా, ఎందుకు మాకు ఈ పరిస్థితిని తెచ్చిర్రు మీరు అని చెప్పి. సబబేనా ఇది గవర్నమెంట్కి? ఇప్పుడు మీరు వినతి పత్రమే కేవలం అని చెప్పి చాలా రోజుల నుంచి చెప్తా ఉన్న పరిస్థితి, శాంతియుతంగా వినతులు అందజేయడానికి వస్తూ ఉన్నాం అని చెప్పి. మరి గవర్నమెంట్ ఎందుకు మీ వినతి పత్రాలను స్వీకరించే పరిస్థితులు లేదు? ఎందుకు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది? ఇంత దారుణంగా వందల మంది పోలీసు బలగాలను దింపి మిమ్మల్ని అరెస్ట్ చేయించే ప్రయత్నంగా అసలు ఎట్లా చూస్తారు దీని అంతటిని? సో మేమైతే ఈ అరెస్ట్ చేయడానికి అయితే మేము ఖండిస్తున్నాం డైరెక్ట్గా. ఎందుకంటే ఒకటి చూడండి, మేము జస్ట్ మాకు ఒక నోటిఫికేషన్స్ కోసమే అడిగేది. మేమేమి మిమ్మల్ని వచ్చి మాకు జాబులు అడుగుతలేం. మీరు చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చింది ఏంటంటే అక్టోబర్ నుంచి మా పవర్ సెక్టార్ అక్టోబర్ మంత్లో లాస్ట్ ఇయర్ 2024లో పెట్టిర్రు నోటిఫికేషన్. సో ఈరోజు చూస్తే ఈరోజు ఏంది 2025 ఆగస్టు. స్టిల్ ఎంతవరకు జాబ్ క్యాలెండర్ నమ్ముకొని ఉన్నాం మేము. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం. ఇప్పటికైనా మాకు ఒక్క నోటిఫికేషన్ కూడా వస్తలేదు, ఇప్పటికి కూడా రిలీజ్ చేస్తలేరు. ఎందుకు మీరు అలాంటప్పుడు మాకు లేనిపోల ఆశలు క్రియేట్ చేసింది గవర్నమెంటే. మేమేమైనా జాబ్ క్యాలెండర్ అడిగామా మిమ్మల్ని? కాంగ్రెస్ వాళ్ళని అడగలేదు కదా. సో మా బతుకులు మేము బతుకుతున్న టైంలో మీరే వచ్చిర్రు, జాబ్ క్యాలెండర్ అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు. సో ఇవన్నీ మీరు లేనిపోల ఆశలు క్రియేట్ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మీరు చెప్పిన దాన్నే కదా మేము ప్రశ్నించేది. ఈరోజు మేమేం కొత్తగా చెప్పట్లేదు కదా, అడుగుతలేం కదా. మా దానికి మా నోటిఫికేషన్ని మేము కొట్లాడుకునే పరిస్థితికి దిగజారుకున్నామా అన్నట్టు అనిపిస్తుంది మాకు. అది కూడా ఎందుకు? కాంగ్రెస్ని గెలిపించి, అది కూడా కాంగ్రెస్ మాటలు నమ్మి మేము వాళ్ళకు ఓటు వేయించి కాంగ్రెస్ని గెలిపించిన నిరుద్యోగులం అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ రీసెంట్గా ఇప్పుడు అద్దంకి దయాకర్ కూడా నిన్న ఒక నిరుద్యోగితో ఫోన్ మాట్లాడి మీరు ఒక్కరి వల్లనే వచ్చింది అనుకుంటారా కాంగ్రెస్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? ఒకటి చూడండి, కాంగ్రెస్ ఒక్కరి వల్ల ఏది ఓటు ఒక్కటే ఓటు. ఎవరినైనా గెలిపించడానికైనా ఓడించడానికైనా 1,00,000 చైర్లు ఏకదాటి మీదకి వచ్చినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గద్దెనెక్కి పాలన సాగిస్తుంది. అది మీరు గ్రహించాలి. ఒక్కొక్క చెయ్యి తోడైంది కాబట్టి, ఒక్కొక్క ఓటు తోడైంది కాబట్టి మీకు ఈ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభుత్వం అసలు దేనికి మిమ్మల్ని దగ్గర రానిస్తలేదు? గవర్నమెంట్ ఆలోచన ఏముందో మాకు తెలుస్తలేదండి. మీరు చెప్పేది ఎలా ఉందంటే వాళ్ళు గవర్నమెంట్ మేము మీకోసము ఏమంటారు మంచి నెక్స్ట్ గవర్నమెంట్లో మీకు నెక్స్ట్ ఇస్తాం, నెక్స్ట్ మేము మీకు ఇస్తాము, జాబులు ఇస్తాము, 2.5 ఇయర్స్లో 1,00,000 జాబులు అంటున్నారు. సో మీరు చెప్పేదంతా ఎలా ఉందంటే మేము మీకు వండి అన్ని పెడతాం, మేము మీకోసము అన్ని మంచి వండి ఇస్తాం మేము మీకు అంటున్నారు. కానీ పొయ్యి ముట్టించాలంటే పైనుంచి వర్షంలో పొయ్యి ముట్టించి మీరు వండేది లేదు, అవి మాకు వడ్డించేది లేదు, సో మేము తినేది లేదు. అదే పరిస్థితిలో ఉంది గవర్నమెంట్. ఖాళీ మీరు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మీరు ఒక 2-3 పార్టీలకు తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు, వేరే వాళ్ళు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు, మీ బాసులు వేరే ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే మిమ్మల్ని ఇప్పుడు ఈ రకమైనటువంటి ఉద్యమాలకు కావచ్చు, ధర్నాలకు కావచ్చు, నిరసనలకు కావచ్చు ఎవరైనా ఉచిగొల్పుతున్నారా? అసలు ఎవరు వాళ్ళు ఉంటే? అసలు మాకు ఎవరితోటి మాకు సంబంధం లేదండి. మనం జస్ట్ నేను నోటిఫికేషన్ కోసం వచ్చాము. మీకు ఈరోజు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మీకు నిరుద్యోగులు రోడ్ల మీద కనిపిస్తారు. రేపు నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది, పవర్ సెక్టార్ మాది ఇవ్వండి. మేము స్టేడియాల్లో కూర్చొని చదువుకొని మా తిప్పలు మేము ఉండేతోళ్ళం. మాకు ఎలాంటి శక్తులు లేవు, మా వెనకలా ఎలాంటి వాళ్ళు లేవు. మేము మా నోటిఫికేషన్స్ కోసం మేము వచ్చాము. సరే మీరు అంటున్నారు కదా ఈ పరిస్థితి తెచ్చింది ఎవరు?
మీరు నోటిఫికేషన్ ఇస్తే మేము అవతల పార్టీస్ వాళ్ళకు ఎందుకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది? మీరు ఎందుకు ఇచ్చారు? మీరు ఛాన్స్ ఇచ్చే కదా మమ్మల్ని కీలు బొమ్మల్లాగా ఆడిపిస్తున్నారు. సో మీరు నోటిఫికేషన్స్ ఇవ్వండి, మేము మా తిప్పలు మేము. గతంలో మీరు కాంగ్రెస్ స్టాండ్ తీసుకున్నారు అంటే కాంగ్రెస్ సపోర్ట్ తీసుకున్నారు కదా పోయినసారి, మరి అప్పుడు ఇట్లా ఎవరు అనలేదు కదా, మరి ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు అంటుంది? వేరే పార్టీలని మీరు వాళ్ళని పిలిచినా కూడా మీరు వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తా ఉన్నారు, పైసలు తీసుకుంటున్నారు అని చెప్పి అంటా ఉన్నారు. మరి దాన్ని ఎట్లా చూడదు? ఎవరు తీసుకుంటారో మాకు తెలియదు. మేము మెయిన్గా నిరుద్యోగం అనేది అందరికీ చులకన అయిపోతుంది తెలంగాణలో. ఏ పార్టీ అయినా క్యాచ్ చేసుకోవాలని చూస్తుంది. ఇదే పార్టీ మీరు కూడా ఒకప్పుడు మమ్మల్ని కూడా క్యాచ్ చేసుకున్నారు కదా. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి ఆశ చూపించి మమ్మల్ని కూడా క్యాచ్ చేసుకునే కదా మీరు కూడా ఇప్పుడు గద్దెనెక్కిర్రు. సో అందరికీ నిరుద్యోగం అనేది ఇప్పుడు కాదు, గత ఎన్నో ఏండ్ల నుంచి వస్తున్న సమస్య అనేది తెలంగాణలో. సో మీరు సాల్వ్ చేయలేకపోతే వేరే వాళ్ళు సాల్వ్ చేయలేదు. మేము స్వచ్ఛంగా వచ్చి మేము ఇక్కడ నిరసిస్తున్నాము. జస్ట్ మేమేందంటే మాకు నోటిఫికేషన్స్ కోసం, మా ఎన్నికలు ఎలాంటి శక్తులు లేవు, ఎలాంటి వాళ్ళు లేరు. మీరు కావాలంటే మమ్మల్ని చెక్ చేసుకున్నా మా నుంచి మేము రెడీ. మా ఫోన్లు మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది కదా, మీరు చెక్ చేసుకున్నా మాకు ఎలాంటి మేమేం ఎక్కడ ఏం భయపడాల్సిన అవసరం లేదండి. మేము ఓవరాల్గా ఇప్పుడు ఈ సీన్ అంతా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మార్నింగ్ నుంచి జరుగుతుంది, అంటే నైట్ నుంచి మొదలైంది. కొంతమందిని అరెస్టులు, ముందస్తు అరెస్టులు కావచ్చు, రకరకాల. ఇప్పుడు ఆడపిల్లల రూమ్లలోకి పోయి కూడా, వాళ్ళు కిరాయికి ఉన్నటువంటి రూమ్లలోకి పోయి కూడా పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్న పరిస్థితి. అసలు దీన్ని అంతటిని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? అసలు దీనికి నిజంగానే నిరుద్యోగులను ఇంత దారుణంగా చేయాల్సినటువంటి అవసరం ఉందా ప్రభుత్వానికి? ఒకవేళ ప్రభుత్వానికి అలాంటి చర్యలు తీసుకునే అవసరం ఉంటే అసలు ఎందుకు ఉంటుంది? మీరేం చెప్పదలుచుకున్నారు నిరుద్యోగుల తరఫున? ఒకటండి, మేము ఇలా చేయడం అనేది మేము చాలా బాధాకరం ఇది ఇలా చేయడము. సో దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎందుకు అలా చేస్తున్నారు అనేది మీరే ప్రశ్నించుకోండి. ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఒకప్పుడు మీరు మమ్మల్ని వాడుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నారు అనేది మీరే ఆలోచించుకోండి. అసలు ఇలా చేయడం అనేది చాలా బాధాకరం అండి. మేము ఊహించలేదు ఇలాంటిది జరుగుతుందని చెప్పి. మేము ప్రశ్నించుకోవచ్చు, మేము అనుకున్నాం. లోపలికి గాంధీ భవన్ లోపలికి రాణిస్తారని అయితే అనుకున్నారు. మేము మాకు అద్దంకి దయాకర్ సార్ పైన నమ్మకం ఉండే, సో ఆహ్వానిస్తామని చెప్పి అనుకున్నాము. బట్ ఇలా జరుగుతుందని మేము అనుకోలేదండి. ఎక్కడ ఇలా జరుగుతుంది అనుకోకుండానే వాళ్ళే ఆహ్వానించారు కదా అని చెప్పి చాలా మంది డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు తెలియక అరెస్ట్ అయ్యి స్టేషన్స్లో ఉన్నారు. వాళ్ళు మా ఫ్రెండ్స్. సో మెయిన్గా ఎక్కువ మంది వచ్చింది పవర్ సెక్టార్ వాళ్ళే. ఎందుకంటే పవర్ సెక్టార్ కార్పొరేషన్ జాబ్ క్యాలెండర్ తోటి సంబంధం లేకున్నా వేసుకోవచ్చు. సో బట్టి విక్రమార్క గారు ఉన్నారు అని చెప్పి ఆ ధైర్యంతో మేము వచ్చాము. ఎందుకంటే ఇప్పటికైనా మాకు నమ్మకం ఉంది గవర్నమెంట్ పైన. మేము వ్యతిరేకులం ఎవ్వరం లేము గవర్నమెంట్కి. జస్ట్ మేము ఏంటంటే మేము గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీని మా గోస ఎప్పటికైనా వింటది కదా, ఒక్కసారైనా వింటది కదా. విన్నప్పుడు మాకు నోటిఫికేషన్ వస్తుందనే ఆశతోటే వచ్చాం. ఎప్పటికైనా నిరుద్యోగులు ఆశావాహులే. సో అది మీరు గవర్నమెంట్ అది మీరు దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కొంచెం ప్రోత్సహించాలని చెప్పి మేము అనుకుంటున్నాం నోటిఫికేషన్స్ ఇచ్చి.